కుంజర అంటే మీకు తెలుసు, మీరు తెలుగు. కుంజర అంటే ఏనుగు అని, ఏనుగు అని అర్థం. మీరు బాగా చూసుకుంటే లిటరేచర్లో ఏనుగు అనేది ఇట్స్ ఎ సైన్ ఫర్ హెల్త్, ఇట్స్ సైన్ ఫర్ ఎ magnanimous, it's sign for a prosperity, it's prosperity in the sense of all knowledge, it's sign for a maturity, it's sign for a broad mindedness. It is Vigneshwarudu kada, it is Vigneshwarudu. So and it is a vehicle, definitely it is a vehicle. So in Kunjara Yatra what we are using, a big caravan we are using, పెద్ద క్యారవన్. మీకు ఒకసారి ఎప్పుడో స్వప్న గారు కూడా అన్నారు, విమల్ సార్ మనము ఆన్ సైట్ చేద్దాం ఈసారి కుంజర యాత్రలో అంది. సో డెఫినెట్ గా మనం చేద్దాం. ఎందుకంటే జనాల్లో మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, వెళ్ళి అక్కడ మీరు చెకప్స్ అవి చేస్తున్నారు, అది మిగతా జనాలకు తెలియాలి. అంటే ఇంకోటి హెల్త్ క్యాంప్ అంటే ఏంటండి, మీరు ఎప్పుడైనా హెల్త్ క్యాంప్ అటెండ్ చేసి ఉంటే పేషెంట్ వస్తారు, కూర్చుంటాము, ఓపీ చూసి మందులు రాసి, ఇట్ ఈస్ నాట్ సో, ఇట్ ఈస్ నాట్ సో. కంప్లీట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత మీ వైటల్స్ అన్ని చెక్, హైట్, వెయిట్, బిఎంఐతో సహా పల్స్, బీపీ, సాచురేషన్ రికార్డ్ అవుతుంది. అయిపోయింది. ఎలా చూస్తారు సార్? మన దగ్గర హైట్ వెయిట్ మిషన్ పెట్టి బిఎంఐ క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్గా చేసుకునేది డెవలప్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఎలక్ట్రానిక్ టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ పెట్టాను. ఆ ఫౌండేషన్కి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఒక మల్టిపుల్ స్టేషన్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూస్తే ఆ స్టేషన్స్లో వాలంటీర్స్ ఉంటారండి. అండ్ ఇందులో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో వాలంటీర్స్ అంతా పబ్లిక్, కొంతమంది హెల్త్ వాళ్ళు, కొంతమంది డాక్టర్స్, కొంతమంది నార్మల్ పబ్లిక్. సో రిజిస్ట్రేషన్ అయిపోయి వైటల్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ ఏవైతే క్వశ్చనేర్ ఉంటుందో ఆ క్వశ్చనేర్లో క్వశ్చన్స్ అడిగి అవంతా ఎస్ నో ఉంటే ఎంత అని రికార్డ్, అప్పుడు మా దగ్గర కన్సల్టెంట్స్ దగ్గరికి వస్తారు. మేము చూసి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాము. వాళ్ళకి అప్పుడు టోకెన్ వస్తుంది. ఆ టోకెన్తో బస్లోకి వెళ్తే ఎండోస్కోపీ, ప్రోక్టోస్కోపీ, సిగ్మాడోస్కోపీ, ఈసీజీ, 2D ఈకో, అల్ట్రాసౌండ్, ఒక 10 రకాల బ్లడ్ టెస్ట్లు, ఇవన్నీ మనకు ఆన్ సైట్ టెస్ట్లు అయిపోతాయి. అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ అన్ని మళ్ళీ ఈహెచ్ఆర్లోకి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులోకి ఎంటర్ అవుతాయి. మళ్ళీ ఫైనల్ అని వచ్చిన వాళ్ళకి మళ్ళీ పలాని మనిషి, ఇప్పుడు అంజలి గారిది అయిపోయింది అంటే నా దగ్గరకు వస్తే మళ్ళీ నేను సెకండ్ టైం వాళ్ళకి కన్సల్టేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నో ప్రాబ్లం, జనరల్ మెడికేషన్ రాయాల్సి ఉంటే సిమ్టమాటిక్ మెడికేషన్ రాయాలి, అది లేదు ప్రాబ్లం ఉండి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాలి, క్యాన్సర్ సస్పెక్టెడ్ అంటే అందులో కూడా ఏ క్యాన్సర్ని సస్పెక్ట్ చేస్తాను, లివరా, ప్యాంక్రియాసా, ఇదా అని, అప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. సో వీఆర్ నాట్ జస్ట్ డూయింగ్ క్యాంప్, ఏదో మెడికేషన్ చేయడం కాదండి, వీఆర్ క్రియేటింగ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ఆఫ్ ఇంటీరియర్స్. అంటే నా దగ్గరికి రానోళ్ళ దగ్గరికి ఎందుకు ఇది స్టార్ట్ చేశాను అని అంటే, ఎనీమియా, ఇండియన్ ఉమెన్లో ఎనీమియా అనేది భయంకరం. బట్ దాన్ని చాలామంది ఏదో నాకు పీరియడ్ ఎక్కువైందని, ఇంకోటని నెగ్లెక్ట్ చేసి 7 ఉన్నా, 8 ఉన్నా, 5 ఉన్నా, 4 ఉన్నా లైఫ్ను క్యారీ ఆన్ చేసేవాళ్ళు ఇంతమంది అండి. బట్ వాళ్ళకు ఒక్కసారి ఎండోస్కోపీ, ఇప్పుడే మా స్కూల్ టీచర్ కథ చెప్పాను, జస్ట్ ఎండోస్కోపీ చేస్తే స్టమక్ క్యాన్సర్, ఈసోఫేజల్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్స్, ఇవన్నిటికీ జస్ట్ ఎనీమియాతో బయటపడతాయి. లాస్ ఆఫ్ అపటైట్, లాస్ ఆఫ్ వెయిట్, అదేదో అనుకుంటారు, ఏదో బాధ ఉండే, ఆ కష్టం ఉండే, పెళ్లి కాలేదు, పిల్ల డెలివరీ కాలేదని బాధపడ్డా కాబట్టి వెయిట్ తగ్గింది. నో. సో many of the things with the endoscopy, sigmoidoscopy and ultrasound abdomen, many of the investigations many of the cancers can be detected. So నేను on wheel I am going there, పోయి వాళ్ళని చూసి మేము చూస్తాను, నేను ఉంటాను ఇన్ ప్రిన్సిపల్, నాలాంటి కన్సల్టెంట్లు 5 ఉంటారు, వాళ్ళందరూ క్వాలిఫైడ్ సూపర్ స్పెషలిస్టులు, కన్సల్టేషన్ ట్వైస్ చేసి టెస్ట్ చేసి దెన్ అండ్ దేర్ విల్ డిసైడ్. ఇది ఇట్ ఈస్ నాట్ ఎ క్యాంప్ అండి, ఇట్ ఈస్ ఎ మొబైల్ క్లినిక్. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ డిఫరెంట్. మొన్న నాకు డీటెయిల్డ్గా చేసేవాళ్ళు కాదు, ఏదో హెల్త్ క్యాంపర్ అనగానే ఏదో అలా చూసి నామకే వేస్తున్నారు, రాసి ఇచ్చేసి వచ్చేసేవాళ్ళు. బట్ మీరు క్లియర్ పిక్చర్ ఇస్తున్నారు. క్లియర్. మొన్న శ్రీనివాస్ రెడ్డి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ మొన్న కమాండ్ కన్సల్టెంట్ సెంటర్లో పెట్టమంటే వాళ్ళ పోలీసులకు పెట్టాము. అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని ఆయన ఛాంబర్కి పిలిపించుకుని మాట్లాడుతూ, అంటే షార్ప్ ఈజ్ ఆల్వేస్ షార్ప్ అయినా నాకు ఒక్కటి అర్థమైందండి, దిస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ క్యాంప్, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, యూఆర్ బ్రింగింగ్ హాస్పిటల్ హియర్ అన్నాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో ప్రౌడ్, అండ్ సచ్ ఎ బిగ్ పర్సన్ అండర్స్టూడ్ ఇన్ ఏ, అంటే ఒక రోజులో ఆయనకు విషయం అర్థమైంది, నో ఇట్ ఈస్ నాట్. అంటే నేను అందుకే చెప్తున్నా, మీలాంటి వాళ్ళు ఇంకా ఆన్ సైట్ వచ్చి దీన్ని ప్రాపగేట్ చేస్తే నా టార్గెట్ 10 to 15 years. నెక్స్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ చెర్లపల్లి జైల్ అండి, దాని తర్వాత జన్నారం. చెర్లపల్లి జైలుకి మీరు వెళ్ళినప్పుడు ప్లీజ్ లెట్ మీ నో. సో మంచి కార్యక్రమం చేయడానికి మేము ఏం చేసామంటే నెలకు 2 క్యాంప్ కాదు, ఇలా ఎలా ఫ్రీగా ఎలా చేయగలుగుతున్నారు? ఒకటి చెప్తానండి,
ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ కదా యాక్చువల్లీ. చాలా, ఒక్కో క్యాంప్కి మాకు 2.5 లక్షలు అవుతుంది. దట్స్ వాట్. సో 2 క్యాంపులు అంటే 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయితే నేను ఉన్న హాస్పిటల్ మీకు తెలియంది కాదు, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. ఆ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వాళ్ళు బస్సు ఇచ్చారండి, మిగతా ప్రొక్యూర్మెంట్ కొన్ని మెటీరియల్ ఇచ్చారు, మిగతా అంతా నేను నా టీమ్ విమ్లాకర్ నా పర్సనల్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి నేను అంటే నా పర్సనల్ పాకెట్ నుంచి ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా. మొన్న మేము చేస్తున్న పనిని మెచ్చి మా గురువారెడ్డి గారు నేను అడగకుండా 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. సో నైస్. సో మీరు అన్నారు ఎందుకు ఇక్కడ వచ్చి పడ్డారు అంటే, విధి, మనం అసలు మారినాము, విధి వల్ల వచ్చాను. ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఆ 8.5 ఏళ్ళ కింద ఎంటర్ అవుతున్నప్పుడు ఎక్కడైతే బయట ఒకటి పాత, మీరు సన్షైన్కి వచ్చి ఉంటారు, ఒకటి రాసి ఉంటుంది, అక్కడ ఒక గాంధీజీ ప్రేయర్ అని రాసి ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ భగవద్గీత శ్లోక. నేను డైలీ ప్రే చేసే 3 శ్లోకాలలో అదొకటి. నత్వాహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖ తప్తానాం ప్రాణినామార్తినాశనం. అది నాకు భగవద్గీత శ్లోక. అర్జునుడు శ్రీకృష్ణుని లాస్ట్లో అడుగుతాడని తెలుసు, కానీ నాకు అది గాంధీ గారి ప్రేయర్ అని నాకు తెలియదు. సార్కి అది గాంధీ గారి ప్రేయర్ అని తెలిసి అక్కడ రాసి పెట్టుకున్నాడు, నాకు మాత్రం ఇది అంటే భగవద్గీత అలా తెలుసు. అంటే దాంట్లో ఏం రాసి ఉంటాయంటే, నత్వాహం కామయే రాజ్యం నా స్వర్గం, నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, నా పునర్భవం నెక్స్ట్ జన్మ వద్దు. కామయే ఏం కావాలి అంటే, దుఃఖ తప్తానాం ప్రాణినామార్తి నాశనం, అంటే కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళను, రోగాలు పీడిత తాడిత జనాన్ని బాగు చేయడానికో లేకపోతే సహాయం చేయడానికి నాకు అవకాశం ఇయ్యి భగవంతుడా అని కోరుకోవడం. సో ఐ డైలీ పొద్దున్న లేచి నేను చేసే 3 శ్లోకాల్లో ఇదొకటండి. ఇంకా 2 విద్యాదదాతి వినయమని, ఇంకోటి త్వమయమ, ఆ 2 చదువుతాను. ఇది ఎప్పుడో స్కూల్లో ఫస్ట్ 2 శ్లోకాలు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఎవరో 10 రూపాయలు ఇస్తే సంస్కృత్ టీచర్ వచ్చి నేర్పిపోయాడు. అందులో 2 గుర్తున్నాయి, అవి ఎందుకు గుర్తున్నాయో అవే వాడతాను. ఈ 3rd మాత్రం ఒకరోజు ఈనాడు బుక్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏదో లైఫ్ స్టోరీలు వచ్చినప్పుడు ఆయన ఈ శ్లోకం చదువుతాను అన్నప్పుడు దాని మీనింగ్ చదివితే నేర్చుకున్నాను, ఎంబీబీఎస్లో నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ అది నేను ఫాలో అవుతాను. సో అది చూసి, ఆయన రాసిన పాజిటివిజం చూసి, ఈయన ఎవరో నాలెక్కున్నారు అంటే నేను ఆయన లాగున్నా అని అనిపించింది. ఇప్పటికీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. ఆయన కూడా చాలాసార్లు ఈ మాట అన్నాడు. ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దట్. నేను నిన్నెప్పుడు చూసినా యంగర్ వర్షన్ ఆఫ్ మీ అనిపిస్తుంటుందిరా నాకు అని. 90% వీఆర్ సిమిలర్ అండి సమ్హౌ. పెంపకం వల్ల కొంచెం ఆయన ఎక్కడో ఉండి కొంచెం నాకంటే కొంచెం అవన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ అండి. ఎనర్జీ, పాజిటివిజం, కష్టపడడం, ఆ ప్రేమ, జాలి, అవన్నీ మేము సేమిగా. ఆయన ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నారు. నేనన్నా ఫోన్ చేసి మొన్న, సార్ మీకు అలా టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పాలంజలి, చెప్పకపోతే ఎలా, నేను చచ్చేంతవరకు చెప్తూనే ఉంటా. అది సేమ్ 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 సేమ్. ఎందుకంటే ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నంతకాలం, అంటే మీకు ఈ స్థాయికి వచ్చినప్పుడు మీ బాధ్యత ఏంటి, మీరు చేయగలిగింది చేయడం. నేనేం పోయి కోట్ల రూపాయలు నేను ఫ్రీ చేయలేను, ఇయ్యలేను, నాకు అంత లేదు, లేకపోతే కొన్ని పోయి కొట్టలేను, లేకపోతే సడన్గా సమాజాన్ని మార్చే నా దగ్గర ఏ ఆయుధము లేదు. నా దగ్గర ఉంది, నేను హెల్త్ పరంగా చేయగలిగేది చేస్తాను, నాకు తెలిసిన 4 మాటలు నేను చేయగలిగేది చేస్తాను, ఇంతే. నా స్థాయితో అంజలి గారు ఆయనకి ఏదైనా చేసి పెట్టండి అంటే చెప్తానేమో, ఇంతే కదా తప్ప. సో అది ఉన్నదాన్ని వీలైనంత ఎక్కువ చేయడం. ఇప్పుడు నేను ఆ కుంజర యాత్ర కూడా తీసుకోవడానికి రీజన్ అది, నా చేతిలో ఉంది. నాకు ఎంతో కొంత భగవంతుడు, ఇప్పుడు నేను బొగ్గు దొమ్ముకునే స్టేజ్ నుంచి వెళ్ళి విల్లాలో ఉండే స్టేజ్కి వచ్చినాను. సో దాన్ని ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ అనే దాంతో చాలామంది అన్నారు. ఇంతే నేను కన్సల్టెంట్ అయ్యి 8 ఏళ్ళు అయిందండి. ఇప్పుడే ఫౌండేషన్ పెట్టడం అనేది చాలా చాలా వియర్డ్ థాట్, బట్ నాకేం ఎప్పుడో వియర్డ్ అనిపించలేదు. ఐఎమ్ రెడీ టు చేయాలనుకున్నారు, ప్రజలకు చేస్తున్నారు, దట్స్ ఇట్. ఇంకా దానికి ఇంకా వియర్డ్. ప్రజలు కూడా పక్కకెట్టండి, నా ఆనందం కోసం అండి. నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్రజలకు. అది పెద్ద మాటనేమో, వస్తే సంతోషం, జనాలకి మంచి జరుగుతుంది అంటే చాలా హ్యాపీ, బట్ డెఫినెట్గా నాకు చాలా ఆనందం. నా చిన్న కూతురు నిన్న, షీఈస్ 10 years old, 6th class. She did 70 registrations in camp. Whole my family, including my wife. నా పెద్దకు చెప్పాను, మా అన్న పిల్లలు అందరూ, చిన్ని నాని అందరూ, ఎవ్రీబడి విల్ కమ్ ఫర్ ద క్యాంప్. ఎవ్రీ టైమ్ దే కమ్, దే డూ దేర్ జాబ్. హోల్ మై టీమ్, హాస్పిటల్ నుంచి చాలామంది నా మిత్రులు, కుంజర సైన్యంలో ఎందరో మంది జనాలు, కుంజర సైన్యం అని అది తయారు చేసాం వాట్సాప్లో, ఎందరో మంది వాలంటీర్స్, గురువారెడ్డి గారు సహాయం. బేసిక్గా మాకు కిమ్స్ నుంచి వెళ్ళి అంటే భాస్కర్ రావు గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా అభినయ్ గారు చాలా మంచివారు. సో వీళ్ళందరూ సహకారంతో చేస్తారు. సో నైస్ రియలీ. ఇప్పుడు సరే, మీ సర్జరీకి వెళ్ళేటప్పుడు దేవుడు దండం పెట్టుకుని పెడతారా? లేదా? లేదా? ఇది కూడా గురువారెడ్డి గారిదే.
దేవుణ్ణి నమ్ముతాను కానీ పూజలు యా ఇవే నేను ఉంటాయి, అదే దండాలు చెప్పబోతున్నా. పెట్టుకోవడాలు. నేను ఇంకోటి దేవుడు అనే పదం కంటే కూడా ఐ బిలీవ్ దట్ ఏదో సూపర్ పవర్ ఉంది ఈ ప్రపంచంలో అని నమ్ముతానండి. దాని పేరు మీరు దేవుడు అంటారా, ఇంకోటి అంటారా, అంజలి గారు అంటారా, మన శశి అంటారా, లేకపోతే విఘ్నేష్ అంటారా తెలియదు. బట్ నాకు ఏదో పవర్ ఉంది, అది నా చేతిలో లేనిది ఉంది. పేషెంట్స్కి మాత్రం విమలాకర్ గారే అను అది అట్లా వినడం రోజు ఒక 10 మంది వినడం నా అదృష్టంగా భావిస్తాను అంతే తప్ప నేను అట్లా ఎప్పుడు నమ్మనండి. రైట్. బట్ సూపర్ పవర్ ఉంది అని నమ్ముతాను కాబట్టి రోజు పొద్దున స్నానం చేయగానే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దిగి దేవుడి రూమ్లోకి ఎంటర్ అవుతాను. ఆ 3 శ్లోకాలు చదువుతాను. సర్వే జన సుఖినో భవంతు. ఎక్కువ మందిని ట్రైన్ చేసే అవకాశము, ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఈ భగవంతుడు అని కోరుకుంటాను. అద్భుతం. కథం బయటకు వచ్చినంటే చికెన్ తినమంటే తింటా, మటన్ తినమంటే తింటా, ఇంకా మీరు ఏం చేయమన్నా చేస్తా. దండాలు ఇక రోజు పూజలు ఏమి ఉండవండి. లక్కీలీ మై వైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఓకే. వీఆర్ నాట్ ఆర్థోడాక్స్ ఎట్ ఆల్, బట్ వీ బిలీవ్ ఇన్ గాడ్. పండుగలు పబ్బాలు ఎప్పుడో చేస్తాము, మన దాంట్లో కంపల్సరీ మనకు ఒక అది ఆనందం ఉంటుంది చేయడంలో. కరెక్ట్. బట్ నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఇంకో స్వామి ఏం లేదు. గాడ్.